గెలుపోటములు తనకేం కొత్త కాదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దేశంలో ఉచిత విద్యా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అన్నారు. బీఆర్ఎస్ పాలనలో మిల్లర్ల దగ్గర ధర పెరిగిందని విమర్శించారు. జీవన్ రెడ్డి సమక్షంలో జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామానికి చెందిన 200 మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 6 సార్లు గెలిచిందే ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయినాడు సార్. 4 సార్లు గెలిచిన లేడు, 4 సార్లు ఓడిపోయినాడు లేడు. నేను గతంలో కూడా 2 సార్లు పార్లమెంట్ పోటీ చేశాను. అన్నాడు కేసీఆర్ గారు పోటీ చేసింది, అన్నాడు కేసీఆర్ గారు పోటీ చేసి 2 సార్లు చేసిన చెప్పంటున్నాను. 2006, 2008, 8లో ఏం చేస్తుందో దగ్గర దాకా కొంచెం తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ పోటీ చేయాలన్నటువంటి ఆలోచన రావటం, మరి భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో తెలియదు. కానీ ఇవాళ గెలుపుకోవటం అనేది ఏదైతుందో మన మీద ఆధారపడి ఉంటాయని చెప్పండి. వాస్తవంగా రాజకీయాలలో ఏ పార్టీ కానివ్వండి, ఆ రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే అభ్యర్థులు కూడా చెప్పండి. ఇక్కడ ఎన్నికల పోటీలో నిలవబోయేటువంటి రాజకీయ పార్టీలు 3 ప్రధానంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒకటి, భారత రాష్ట్ర సమితి, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి. ఈ 3 పార్టీలు ఏది కొత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ అయితే సుదీర్ఘ కాలం ప్రజాసేవలో ఉన్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోడీ ఎందుకు ఎక్క ముందు ఎక్కువ చెప్పడుతుంది, ఇవ్వాలని కూడా ఎన్నికలు ప్రకటించింది కదా. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ రేపు అభ్యర్థి ఎవరైనా కానీ చెప్పంటున్నారు, అరవింద్ గారా ఎవరైనా సమస్య కాదని చెప్పంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏం చెప్తున్నాను నేను, ఇలా కేంద్రంలో ప్రకటించే కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్, అది ఏ ఉత్పత్తి కానీ, వరి కానీ, గోధుమ కానీ, మొక్కజొన్న కానీ, పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, ఏదైనా కానీ అని చెప్పంటూ నేను ప్రభుత్వం పక్షాన మీకు ఆ ధాన్యం ఏదైతుందో ఉత్పత్తి, వేద ఉత్పత్తి కనీస మద్దతు కల్పన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడితే నేను చేయాలని. గ్రామీణ ప్రాంతంలో ఇంత ప్రధాన రంగమైన వ్యవసాయ ఆధార రైతాంగానికి సంబంధించిన అంశాలు ఏదైతుందో నీకెందుకు ఇంత వివక్షత అని చెప్పండి, ఇంటికి ఇంత వివక్షత అని చెప్పండి. మళ్ళా భర్త మెట్టిన గడ్డ ఈ దేశ గౌరవం నా గౌరవం అని చెప్పని ఇదే దేశాన్ని పట్టుకొని ఏదైతుందో దేశం కోసం పాటు పట్టు చేసుకోండి. కానీ నిజమవుతుందా ఆలోచన చేయాలని అంటున్నాను. ఎవడేం చేసిండు ఓటని సలహాను ప్రధానంగా చెప్పంటున్నాను. నీతి అవినీతి గొప్పలు చెప్తాం అందరం. ఎవడు నీతివంతుడే? ఎన్నికల బాండ్ల రూపాయలు ఏదైతుందో 1000 కోట్ల రూపాయలు దండుకుని